కంచికచర్లలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జెండా ఎగరవేసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంచికచర్ల పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పట్టణ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా వజ్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పుట్టిన పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి 139 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే దేశం కోసం ఎంతో శ్రమించిందన్నారు. సర్వమత సామరస్యం, శాంతి సామరస్యాలతో దేశానికి ఒక దిశ నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని సరైన దిశగా అభివృద్ధి ఫలాలను పంచిందన్నారు. ఆలిన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యూరిటీ, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంతా కాంగ్రెస్తోనే సాధ్యమైందన్నారు. దేశంలో ప్రాజెక్టులు నిర్మించి బీడు పొలాలలో బంగారం పండించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అన్నారు. 130 కోట్ల ప్రజలకు అన్ని రకాలుగా భద్రత కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా వజ్రయ్య, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు వేల్పుల శివకృష్ణ, కూచిపూడి మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు గుండ్రాల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ సంవత్సరాన్ని మరి కంచికచర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి, ఆవిర్భవించడానికి, పురుడు పోసుకోవడానికి గల కారణం మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి మన దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం మరి జాతిపిత మహాత్మా గాంధీ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28వ తారీఖున మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా అనేక మంది స్వాతంత్ర సమరయోధుల ఫలితంగా మరి ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. మరి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పాల్గొనడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులే నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మరి దేశంలో ఉన్నటువంటి మతత్వ శక్తుల పరిపాలనలో నుంచి మరి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మరి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.